ఈ మధ్య కాలంలో నేను బాగా చూస్తున్న పిగ్మెంటేషన్ ఏంటి అంటే ఎవ్రీడే ఒకళ్ళు వస్తున్నారు ఈ పిగ్మెంటేషన్తో. దీన్ని ఎల్పిపి అంటారు. ఓకే, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోస్. ఇది ఎందువల్ల వస్తుందనంటే చాలా స్లోగా మొహం మీద ఒక నల్ల కప్పు స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఫోర్ హెడ్ మీద స్టార్ట్ అయ్యి ఈ సైడ్స్కి చెవులు ఇన్వాల్వ్ అవుతాయి. చెవుల దగ్గర నుంచి నెక్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. వీళ్ళకి ఆయిలీ స్కిన్ ఉండొచ్చు, డ్రై స్కిన్ ఉండొచ్చు. అండ్ నెక్ తర్వాత హ్యాండ్స్ కూడా వచ్చేసి ఎల్పిపి, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్. పిక్చర్స్ చూసి గమనించుకోండి మీరు. ఇది చాలా చికాకు ప్రమాదకరమైన ప్రాబ్లం. ఎందుకంటే ఇది స్టార్ట్ అయినప్పుడే చాలా మంది డాక్టర్స్ దీన్ని గమనించరు. ఓకే, ఎల్పిపి స్టార్ట్ అయింది అలా గమనించాలి అని అంటే ఇగో ఈ స్కోప్ ఒకటి ఉంటుంది. ఓకే, ఎందుకంటే మొహం మీద వచ్చే పిగ్మెంటేషన్స్ చాలా రకాలు ఉన్నాయి. ఓకే, దాంట్లో ఆయిల్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ సెబోమెలనోసిస్ అంటే ఓకే, మూతి చుట్టూ ఫోర్ హెడ్ మీద వస్తుంది. ఫ్రిక్షనల్ మెలనోసిస్, కంటిన్యూస్ గా కర్చీఫ్ తో రబ్ చేస్తారు. ఇట్లా రబ్ చేయడం వల్ల ఫ్రిక్షన్ అవుతుంది. సూడో ఎకాంథోసిస్ అంటాం. స్కిన్ దళసరిగా అయి థిక్ గా అయి ఒకవైపు పడుకోవడం వల్ల ఇదంతా థిక్ పిగ్మెంటేషన్స్ వస్తాయి. ఇలా అండ్ మంగుమచ్చ మీ అందరికీ తెలిసిందే. ఇవన్నీ స్పెసిఫిక్ గా ఉంటాయి. కొన్నిసార్లు హెయిర్ డై పడక ఇక్కడ రీల్స్ మెలనోసిస్ అంటాం. అలాంటి మెలనోసిస్ కొంతమందికి వస్తుంటాయి. ఈ మెలనోసిస్లు ఓకే, ఈ ఎల్పిపి చూడటానికి ఒకటేలాగా ఉంటుంది. ఈ స్కోప్ మాత్రమే మాకు హెల్ప్ చేస్తుంది ఈ ఎల్పిపి అన్న ప్రాబ్లం డయాగ్నోస్ చేయడానికి. ఈ స్కోప్ తో చెక్ చేస్తే డాక్టర్స్ కి ఈజీగా అర్థమవుతుంది ఇది ఎల్పిపియా కాదా అని. అప్పుడు ఈ ఎల్పిపి ట్రీట్మెంట్ చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఆ ఎల్పిపి అన్న పిగ్మెంటేషన్ ఎందువల్ల వస్తుంది అన్న పాయింట్కి వస్తే శాండిల్ సబ్బులు, శాండిల్ ప్రోడక్ట్స్, లెమన్ ప్రోడక్ట్స్, హెయిర్ కలర్స్, కన్సీలర్స్, ఇవి రెగ్యులర్ గా వాడే వాళ్ళల్లో ఓకే, హెయిర్ ప్రోడక్ట్స్ అంటే హెయిర్ డైస్, నా ఉద్దేశం హెయిర్ డైస్ తో ఈ రియాక్షన్ చాలా మందికి వస్తుంది. కొంతమందికి సడన్ గా స్టార్ట్ అవుతుంది. ఒక క్రీమ్ పెట్టుకున్నాక నాకు వచ్చేసిన డాక్టర్ అంటే రీసెంట్ గా వచ్చింది నా దగ్గర ఒక ఆవిడ. కన్సీలర్ పెట్టి మేకప్ వేసుకుంది. నెక్స్ట్ డే నుంచి మొహం అంతా నల్లగా అయిపోయి ఇచ్చింగ్ 6 నెలలు పట్టింది నాకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం. సో ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ కన్సీలర్స్ కూడా మంచివి కాదు. ఓకే, ఏదో మచ్చలు చుపా చేయడానికి కన్సీలర్స్ వాడకండి. అండ్ శాండిల్ సబ్బులు మనకి ప్రతి ఇంట్లో కంపల్సరీ ఉంటాయి. ఒకవేళ అందరికీ పడవని చెప్పట్లే, శాండిల్ సబ్బులు వాడుతున్న వాళ్ళకి ఎక్కడైనా పిగ్మెంటేషన్ కనుక కనిపిస్తే ఓకే, అండ్ చెవు నల్లగా అవుతుంది, ఇక్కడ నల్లగా అవుతుంది, ఒకలాంటి నల్ల కప్పు ఉంది మొహం మీద, నలుపు స్టార్ట్ అయితే ఖచ్చితంగా శాండిల్ సబ్బులు ఆఫ్ చేయండి. ఎందుకంటే అండి శాండిల్ ఇంత బారే చాలా కాస్ట్. ఓకే, ఒక సబ్బులో మీకు శాండిల్ కంటెంట్ ఉండటం కన్నా దాని యొక్క కెమికల్ ఫార్ములేషన్ అక్కడ ఉంటుంది. ఒక పౌడర్ ఫామ్, ఏదో డిఫరెంట్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ చాలా మంది స్కిన్ కి సూట్ అవ్వదు. ఓకే, సో శాండిల్, లెమన్ ఈ కాంబినేషన్ సబ్బులు వాడేవాళ్ళు, స్కిన్ ని డ్రై చేసే సబ్బులు వాడేవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడండి. పిగ్మెంటేషన్ విషయంలో మాత్రం డాక్టర్ ని ఖచ్చితంగా కలవండి. ఏ డాక్టర్ని కలవాలి? ప్రాపర్ గా MD DDVL అని రాసిన డర్మటాలజిస్ట్ మాత్రమే అర్హులు ఈ ట్రీట్మెంట్ చేయడానికి. రాగానే ఎల్పిపికి లేజర్స్ చేస్తారు చాలా మంది. ఎవరు వీళ్ళు? కాస్మెటాలజిస్ట్, డర్మటాలజీ డిగ్రీ లేని కాస్మెటాలజిస్ట్ వాళ్ళు ఓకే, రాగానే లేజర్ టోనింగ్ అనే ట్రీట్మెంట్ చేస్తారు. అది చాలా చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఎల్పిపి యాక్టివ్గా ఉంటే అంటే డిసీజ్ స్ప్రెడ్ అవుతుందా లేదా అని ఎవరు చెక్ చేస్తారు? డర్మటాలజిస్ట్ చెక్ చేస్తారు. ఆ స్ప్రెడ్ అవుతున్న దాన్ని కంట్రోల్ చేయకుండా ప్రోగ్రెషన్లో ఉంది. అది ఆ ప్రోగ్రెషన్లో కంట్రోల్ చేయకుండా దాన్ని డైరెక్ట్ లేజర్తో టచ్ చేయడం వల్ల ప్రాబ్లం 10 రెట్లు పెరిగే అవకాశం. సో ఎల్పిపికి లేజర్ ఎప్పుడు చేయాలి? డిసీజ్ని ప్రోగ్రెషన్ ఆపించుకున్నాక, జాగ్రత్త పడాకనే మనము ట్రీట్మెంట్ని ఆపాక, ఇచ్చింగ్ తగ్గింది, ఆయిల్నెస్ తగ్గింది, పొట్టు లేదు, ఎండకెళ్తే మండట్లేదు, మెడిటేషన్ లేదు అన్నప్పుడే వాటికి లేజర్ ట్రీట్మెంట్స్, కెమికల్ పీల్ ట్రీట్మెంట్స్ మేము చేస్తాం. సో ఎల్పిపి అనగానే ఇది ఎల్పిపి అని తెలిసిపోయింది నాకు, వెళ్ళి లేజర్ చేయించుకుంటా అంటే మాత్రం 100% పొరపాటు. లేజర్స్ కూడా పిచ్చోడి చేతిలో రాయిలాగా అయిపోయాయి. ఎవడు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే వాళ్ళు లేజర్ మిషన్లు వాడేస్తున్నారు. అది వాడే మిషన్ గొప్పతనం కాదు, అక్కడ వాడే మనిషి గొప్పతనం ఉంటుంది అక్కడ. ఓకే, అందరి దగ్గర మిషన్ ఉండొచ్చు, కానీ అది ఎవరికి ఎప్పుడు ఎలా చేయాలనేది మాత్రం ఓన్లీ డర్మటాలజిస్ట్ మాత్రమే అది మీకు చెప్పగలుగుతారు, చేయగలుగుతారు. సో ఈ విషయంలో జాగ్రత్త వహించి ఎల్పిపి పిగ్మెంటేషన్ మాత్రం హైలైట్ చేసుకొని, అసలు ఏ పిగ్మెంటేషన్ అయినా మీరు కలవాలి స్కిన్ స్పెషలిస్ట్. అయితే కొంతమందికి నా దగ్గర అయితే కొంతమంది క్రీమ్స్తోనే వెళ్ళిపోతాయి, ట్రీట్మెంట్స్ దాకా వెళ్ళవు. ట్రీట్మెంట్స్ దాకా వెళ్ళేవి ఏంటి అంటే ఇగో ఎల్పిపి లాంటి పిగ్మెంటేషన్స్ మాత్రమే ట్రీట్మెంట్స్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంతమందికి నెక్ కూడా డార్క్గా ఉంటుంది, దళసరిగా అయిపోతుంది, సూడో ఎకాంథోసిస్ అంటాం. ఇలాంటి కండిషన్స్ కూడా లేజర్ చేయాల్సి వస్తుంది. సో అది కనీసం ఒక 6 నెలలు నుంచి సంవత్సరం పడే ప్రోగ్రామ్ అండి. అంటే రాగానే 1-2 monthsలో మాయలు మ్యాజిక్లు జరగవు ఈ పిగ్మెంటేషన్ విషయంలో. సడన్గా వచ్చినా, స్లోగా వచ్చినా ఇది స్కిన్ సైకిల్ మొత్తం సెట్ అయ్యి దాని రూట్స్, మూలాల నుంచి ఈ పిగ్మెంటేషన్ తీసేయాలంటే మాకు కనీసం ఒక 3-4 నెలలు టైం పడుతుంది. ఇక్కడ తొందరగా ప్యాకేజీలు కడతా, నేను ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటా, ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటా, ఏదైనా చేసేయండి డాక్టర్, నాకు తొందరగా పెళ్ళి ఉంది, ఇలాంటి పిచ్చి వేషాలు ఇలాంటివన్నీ తగ్గించుకొని మనం జాగ్రత్తగా ఓపికగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇదే కాదు,
ఏ స్కిన్ విషయమైనా కూడా ఓపిక చాలా అవసరం. అదే చెప్తాను నేను. ఇక్కడ డబ్బులు ఇంపార్టెంట్ కాదు, ట్రీట్మెంట్స్ ఇంపార్టెంట్ కాదు, టైం. మీరు ఎంత టైం ఆ ప్రాబ్లంకి ఇచ్చారు. ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్గా డాక్టర్ని కలుస్తున్నారు. 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, ప్రాబ్లం తగ్గట్లేదు. ఆ డాక్టర్నే ప్రశ్నించండి. డాక్టర్ తగ్గట్లేదు, నాకు ఇంకేం చేయాలా, ఇంకేమైనా మిస్ అవుతుందా, అంతే తప్ప చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి, డాక్టర్ షాపింగ్ చేస్తుంటారు. ఇక్కడి నుంచి ఇంకో చోట, ఇంకో చోట, ఇంకో చోట డాక్టర్ షాపింగ్ చేసడం వల్ల అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా మీకు కూడా మీ స్కిన్ ఇంకా ఇంకా నాశనం అవుతూ ఉంటుంది. సో ఒక 2-3 నెలలు అయ్యాక కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోతే డాక్టర్ని ప్రశ్నిస్తే డాక్టర్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఏం జరుగుతుంది అని. అర్థమైందా? సో ప్రాపర్ డర్మటాలజిస్ట్ కలిసి మీ పిగ్మెంటేషన్స్ విషయంలో జాగ్రత్త వహించి లేజర్ ట్రీట్మెంట్ దాకా వెళ్ళే పిగ్మెంటేషన్సా, సింపుల్గా క్రీమ్స్తో అయిపోయే పిగ్మెంటేషన్సా మీరే అసెస్ చేయగలుగుతారు. డాక్టర్ ఇంకా ఈజీగా అసెస్ చేయగలుగుతారు. ఈ స్కోప్ చూసి చెప్పగలుగుతారు ఎలాంటి పిగ్మెంటేషన్ అనే విషయం. ఓకేనా అండి?